లైలా సినిమాని బాయ్కాట్ చేయండి. ఈ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం. విశ్వక్ సేన్ నీకు ఈసారి మళ్ళీ అటర్ ఫ్లాప్ తప్పదు. లైలా సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఇదంతా. దీనికి కారణం రీసెంట్గా ఈ సినిమా ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్సే. ఈ మాట నేను కాదు, వార్నింగ్ ఇస్తున్న వాళ్ళు అంటున్నారు. అయితే అసలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఏమన్నాడు? అలాగే మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఈ నిప్పుకి పెట్రోల్లా ఎందుకు మారాయి? నిన్న అంటే ఆదివారం విశ్వక్ సేన్ కొత్త సినిమా లైలాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. ఆయన రావడంతోనే ఈవెంట్ పైన విపరీతంగా హైప్ పెరిగిపోయింది. ఎందుకంటే సాధారణంగానే విశ్వక్ సేన్కి నందమూరి కాంపౌండ్ హీరో అని పేరుంది. దాంతో మెగా ఫ్యాన్స్ కొంచెం దూరంగా ఉంటారని, విశ్వక్ సేన్ కూడా మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటారని చాలా కాలంగా రూమర్స్ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన లైలా మూవీ ఆడియో లాంచ్కి కూడా బాలకృష్ణనే విశ్వక్ అండ్ టీం పిలిచింది. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ ఈ ఈవెంట్కి రావడంతో అందరికీ ఇది ఒక పెద్ద సర్ప్రైజ్లా అనిపించింది. ఇక ఈ ఈవెంట్కి వచ్చిన మెగాస్టార్ కూడా నందమూరి కాంపౌండ్, మెగాస్టార్ కాంపౌండ్ అంటూ చాలామంది విడగొట్టి మాట్లాడతారు. నేను ఈ ఈవెంట్కి వస్తున్నప్పుడు కూడా విశ్వక్ సేన్ ఫంక్షన్కి వెళ్తున్నావా, అతను మన మనిషి కాదు, నందమూరి కాంపౌండ్ మనిషి, బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటుంటాడు అని అన్నారు. అని చెబుతూనే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్పాను, మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? ఉంటే తప్పేంటి? తెలుగు ఇండస్ట్రీలో కాంపౌండ్స్ అనేవి లేవు అని చెప్పి ఈ ఫంక్షన్కి వచ్చాను అన్నారు చిరంజీవి. అదే టైంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు గురించి మాట్లాడుతూ, రాజు నాకు ప్రజారాజ్యం టైం నుంచి తెలుసు, చాలా మంచి వ్యక్తి అని అంటుండగానే ఫ్యాన్స్ అంతా ప్రజారాజ్యం పేరు వినగానే పెద్దగా అరిచారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసిన చిరంజీవి వెంటనే జై జనసేన అంటూ ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు కొంతమంది కోపం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ లీడర్లకి, కార్యకర్తలకి, ఆ పార్టీని అభిమానించే వాళ్ళకి కోపం తెప్పించాయి. విశ్వక్ సేన్ కూడా జనసేన మనిషేనని, అందుకే ఆ సినిమాని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే టైంలో వాళ్ళకి ఇంకా మంటపెట్టిన కామెంట్స్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్వి. ఈ ఈవెంట్లోనే స్టేజ్పై మాట్లాడిన పృథ్వీరాజు సినిమాలో ఓ సీన్ కోసం 150 గొర్రెల్ని తెప్పించారు డైరెక్టర్ గారు. అదేంటో సినిమా చివరిలో ఇంకో సీన్ కోసం గొర్రెల్ని లెక్క పెడితే 11 గొర్రెలే మిగిలాయి, అది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అన్నారు. ఈ కామెంట్స్ వైఎస్ఆర్సీపీ గురించి చేసినవే అని, గతంలో 150 సీట్లుంటే ఇప్పుడు 11 మాత్రమే వచ్చాయంటూ ఎగతాళి చేస్తూ పృథ్వీరాజ్ ఈ కామెంట్స్ చేశాడని ఆ పార్టీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే తిరుపతి జనసేన లీడర్ కిరణ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని, అలాంటి వెధవలున్న పార్టీకి నీలాంటి కామాంధులే సపోర్ట్ చేస్తారంటూ పృథ్వీని ట్రోల్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం. ఫిబ్రవరి 14న గుర్తుంచుకోండి, ఈ సినిమా జగనన్న అభిమానులు ఎవ్వరు చూడకూడదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాయ్కాట్ లైలా అనే ఒక హ్యాష్ ట్యాగ్ను కూడా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దీంతో లైలా మూవీపై ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందేమోనని విశ్వక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కొంతమంది మాత్రం సినిమా బాగుంటే ఎవ్వరేం పీకలేరని, ఎవడు బాయ్కాట్ చేసినా హిట్ కాకుండా ఆపలేరని కౌంటర్ అటాక్ దిగారు. ఇక ఈ బాయ్కాట్ లైలా బాగా వైరల్ కావడంతో దీనిపై హీరో విశ్వక్ సేన్ కూడా స్పందించారు. ఎవరో సంస్కారం లేని ఒక వ్యక్తి చేసిన తప్పుకి మమ్మల్ని అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదు. ఫంక్షన్ పూర్తయి ఇంటికి వెళ్ళేసరికి ఈ విషయం తెలిసింది. సినిమా చాలా కష్టపడి చేశాను, ఇప్పటికే బాయ్కాట్ లైలా అంటూ 25,000 ట్వీట్లు చేశారు. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ అయ్యే ముందే హెచ్డి లింక్ పెడతామంటున్నారు. అసలు ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు నేను అక్కడ లేను. చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. సినిమా వాళ్ళు ఇంత ఈజీ టార్గెట్ అవుతున్నామా? ఆయన ఎవరో చేసిన పనికి మా సినిమాని శిక్షించొద్దు. దీనికి మేమంతా ఎంతో కష్టపడి పనిచేశాం, ప్లీజ్ అంటూ మీడియా మీటింగ్ పెట్టి మరీ కోరారు. మరి మీరేమంటారు? పృథ్వీ చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఇంపాక్ట్ లైలా సినిమాపై ఉంటుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.